చాలా మంది డబ్బులు కట్టి మోటివేషన్ క్లాసెస్ వింటూ ఉంటారు. చాలా మంది వాళ్ళ మైండ్ సెట్‌ని మార్చుకోవడానికి కొన్ని వర్క్‌షాప్‌లో జాయిన్ అవుతూ ఉంటారు. చాలా మంది ఈ మధ్య ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో కనిపించి స్టాక్స్ గురించి, ట్రేడింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే మీరు అవన్నీ విని మోటివేట్ అయ్యి వాళ్ళ దగ్గర క్లాసెస్ వినటానికి జాయిన్ అవుతూ ఉంటారు. సో, నా సజెషన్ ఇలాంటి ఎక్స్‌ట్రా ఖర్చులన్నీ ఆపేయండి ఫస్ట్. వీటికి సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. మోటివేషన్ కోసం డబ్బులు కట్టి క్లాసెస్ వినాల్సినంత అవసరం లేదు. ఈ సర్కిల్‌లో సక్సెస్ అయిన ఇద్దరుంటారు. ఫెయిల్ అయిన ఇద్దరుంటారు. సక్సెస్ అయిన ఇద్దరి దగ్గరికి వెళ్ళు. ఫెయిల్యూర్ అయిన ఇద్దరి దగ్గరికి వెళ్ళు. వాళ్ళ దగ్గర కొంచేపు మాట్లాడు. వాళ్ళ దగ్గర ఒక గంట టైమ్ స్పెండ్ చేయి. వీళ్ళ దగ్గర ఒక గంట టైమ్ స్పెండ్ చెయి. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మాటలు నేర్చుకుంటావు. వీళ్ళ దగ్గర నుంచి కొన్ని మాటలు నేర్చుకుంటావు. దాన్ని బట్టి నీకు లైఫ్‌లో ఎలా బతకాలనేది నీకు తెలిసిపోతది. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంటు. ఎవడో మోటివేట్ చేస్తే నువ్వు మోటివేట్ అయితే ఏమీ సాధించలేము. మనకై మనం మోటివేట్ అయిన రోజు మాత్రమే మనం అనుకున్నది సాధించగలుగుతాం. సో, మోటివేషన్ కోసం డబ్బులు కట్టి ఎక్కడ జాయిన్ అవ్వద్దు. ఈ సర్కిల్‌లో చాలా మందుంటారు. వాళ్ళల్లోనే సక్సెస్ అయిన వాళ్ళుంటారు. ఫెయిల్ అయిన వాళ్ళుంటారు. ఇద్దరి దగ్గరికి వెళ్లి కలిసినప్పుడు కొన్ని మంచి మంచి పాయింట్స్ నీకొస్తాయి. కొన్ని వాలిడ్ పాయింట్స్ నీకొస్తాయి. వాటిని తీసుకో ఆటోమేటిక్‌గా నీకొక మోటివేషన్ దొరికిద్ది. నీ మైండ్ సెట్ మార్చేస్తాను, పాజిటివ్ మైండ్ క్రియేట్ చేస్తానని చెప్పంగానే వెళ్లి వర్క్‌షాప్‌లో జాయిన్ అవుతూ ఉంటారు డబ్బులు కట్టి. వద్దు. దీనికి సొల్యూషన్‌కి మీరేం చేయాలంటే ఇద్దరు బిజినెస్ మ్యాన్స్‌ని తీసుకోండి, ఇద్దరు సేల్స్ మ్యాన్స్‌ని తీసుకోండి, ఇద్దరు జాబ్ హోల్డర్స్‌ని తీసుకోండి, ఇద్దరు గవర్నమెంట్ జాబ్, ఇద్దరు సాఫ్ట్‌వేర్. డిఫరెంట్ ఫీల్డ్‌లో ఉన్న 5 కేటగిరీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి కేటగిరీకి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ దగ్గర టైమ్ స్పెండ్ చేయండి. ఇదంతా ఒకే రోజు జరగదు. బట్ టైం పట్టిద్ది. వీళ్ళ దగ్గర టైమ్ స్పెండ్ చేయండి. వీళ్ళు చెప్పే అన్ని మాటలను వినండి. దాన్ని బట్టి గూడా నువ్వు ఆటోమేటిక్‌గా నీ మైండ్ సెట్ మారిద్ది. వాస్తవాలు చెప్తారు. రియాలిటీ చెప్తారు. వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ చెప్తారు. వాళ్ళు హ్యాపీగున్న సంఘటనలు చెప్తారు. ఆ రెండిటిని బట్టి నీ మైండ్ సెట్ మారిద్ది. ఎలా ఉండాలో తెలిసిద్ది. ఈ సర్కిల్‌లో ఆల్రెడీ ఈ ట్రేడింగ్ బిజినెస్‌లు, స్టాక్స్ కొనటం, అమ్మటం ఇలా చేసే వాళ్ళెవరున్నారో ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకో. లాస్ అయినోడు, బాగా లాభం పొందినోళ్ళు ఇద్దరిని ఎతుక్కో. నీ సర్కిల్‌లో లేకపోయినా మ్యూచువల్ ఫండ్ సర్కిల్‌లో ఉన్నయినా సరే, లాభం పొందినోడిని, నష్టం పొందినోడిని ఇద్దరిని తీసుకో. అప్పుడు ఇద్దరి దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పిన పాయింట్స్ నేర్చుకో. వీళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ నేర్చుకో. సో, అప్పుడు నీకేమైద్ది? నీకు ఒక అనుభవం వచ్చిద్ది. వాళ్ళు చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నీకు చెప్తారు. అవన్నీ నువ్వు విన్న తర్వాత అప్పుడు నువ్వేం చేయాలనేది డెసిషన్ తీసుకుంటే దాని తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి నువ్వు ప్రాక్టీస్ చేసుకో ఫస్ట్. ఏది కూడా ఫస్ట్ దిగొద్దు. ప్రాక్టీస్ లేకుండా దేంట్లో ఫస్ట్ స్టార్ట్ చేయకు. ఫస్ట్ ప్రాక్టీస్ చెయ్యి. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్స్‌ట్రా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారిలా. సో, ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోగలుగుతారు మీరు. డబ్బులు కట్టి క్లాసెస్ విని నేర్చుకోవటం కన్నా, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చుంటే, వాళ్ళు చెప్తారు లాభాలేంటి, నష్టాలేంటి. వాళ్ళ అనుభవం నీకు ఉపయోగపడిద్ది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నీకు ఉపయోగపడిద్ది. మోటివేషన్ కోసం, మైండ్ సెట్ మార్చుకోవటం కోసం, ఇన్వెస్ట్‌మెంట్‌ల కోసం వీళ్ళందరి దగ్గర డబ్బులు కట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నీ సర్కిల్‌లో నీ మ్యూచువల్ ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లి నేర్చుకోండి. వాళ్ళైతేనే నీకు డైరెక్ట్‌గా ఉన్నది ఉన్నట్లు డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు టైమ్ వేస్ట్ కాకుండా. సో, ఓవరాల్‌గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ట్రైనింగ్ వేరుంటది. దాని రియాలిటీ వేరుంటది. నేర్పించేటప్పుడు పాజిటివ్ ఉంటది. బట్ గ్రౌండ్ లెవెల్‌కొచ్చేసరికి అదంతా సీన్ రివర్స్ ఉంటది. అలా కాకుండా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్‌లో పని చేస్తున్న వాళ్ళ దగ్గరికెళ్లి నేర్చుకున్నావనుకోండి, సో, ఉన్నది ఉన్నట్లు నీకు నేర్పిస్తారు. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ గూగుల్‌లో ప్లస్ చాట్ జీపీటీని అడగకుండా ఆల్రెడీ దీంట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికెళ్లి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ వస్తది వాళ్ళ దగ్గర నుంచి. ఇవన్నీ విన్న తర్వాత మరీ ఓవర్‌గా ఆలోచించొద్దు. ఇవన్నీ విన్న తర్వాత సింపుల్‌గా ఒక మంచి డెసిషన్ తీసుకో ఎప్పుడైనా. ఏ డెసిషన్ తీసుకున్నా అది నువ్వు చేయగలుగుతా అనే నమ్మకం ఉంటేనే ఆ డెసిషన్ తీసుకో.